హరి ఓం గురువుగారు. మీరు శ్రీశైలంలో మనం అందరం సౌందర్యలహరి శివానందలహరి చౌదా అని మీరు సంకల్పం చేసినప్పటి నుంచి కూడా మాకు మనసుకి చాలా ఆనందం అనిపించింది మేడం. అదే ఆనందంతో శ్రీశైలం వచ్చే వరకు మనం అనుభవించాం. శ్రీశైలం వచ్చినా అది రెట్టింపైంది మేడం. మన సత్సంగ సభ్యులందరినీ కలుసుకుని అందరిలో కూడా ఎంతో ఆనందం, అసలు ఎంతో సంతోషం. అసలు ఏదో చాలా సొంత మనుషుల్ని కలుసుకున్నంత ఆనందం చాలా అనుభవించాం మేడం. అది మాత్రం మాటల్లో వర్ణించడం కొద్దిగా కష్టం. ఆ తర్వాత అసలు అంత మహాక్షేత్రంలో స్వామి ముందు మీతో కలిసి అలాంటి పవిత్రమైన క్షేత్రంలో మీతో కలిసి అంతమందిని మేము సౌందర్యలహరి, భగవద్గీత, శివానందలహరి అవన్నీ చదివామంటే అది చాలా పూర్వజన్మ మాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేడం. అసలు చాలా ఆనందం అనిపించింది. అసలు ఆ రోజైతే అసలు మాకు ఇంక అసలు ప్రపంచంలో ఏమీ గుర్తులేవు మేడం. ఇంక వచ్చామా, చదివామా, మళ్ళీ రెస్ట్ తీసుకురండి అనగానే ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు చదువుతామా అంతే తప్పితే అసలు ఇంక అసలు వేరే ప్రపంచం అసలు ఏం గుర్తులేదు మేడం. అది రాదు. మీరు ఎప్పుడు అంటారు శ్లోకాలు చెప్పటం ఒకటే కాదు, మీరు భావం తెలుసుకోండి. భావం తెలుసుకుంటే మీకు ఆధ్యాత్మిక భావన మనసులోకి బాగా ఇదవుతుంది, నరంలోకి వెళుతుంది. మీరు భావం తెలుసుకుని చదవండి అని మీరు ఎప్పుడు అంటారు మేడం. అది నిజంగా మీరు అలా మమ్మల్ని ఇంజెక్ట్ చేసి మమ్మల్ని అలా పైకి తీసుకొచ్చారు మేడం. అలా చెయ్యి పట్టుకు పైకి నడిపించినట్టు నిజంగా ఈ భావాలు, ఈ భావం లేకముందు మేము దర్శనం చేసుకుంటే అప్పుడు దేవుడు దర్శించడం సంతోషము ఉంది, కానీ ఇప్పుడు భావం వేరు మేడం. అసలు అసలు స్వామి మీ అలా ఆనించి పెట్టుకుని మనం అనుకున్నప్పుడు అవన్నీ మనకి మనసులో గుర్తొచ్చి అసలు ఒక మనసులోంచి ఒక విధమైన అనుభూతి మేడం. కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది అనుభూతి. ఈ అసలు అప్పుడు అనుభవం వేరు, భావాలు తెలుసుకుని చదివిన తర్వాత స్వామిని దర్శించుకున్న అనుభవం అడుగు చాలా వేరు మేడం. ఇంత అనుభవాన్ని, ఇంత ఆనందాన్ని, ఇంత ఇదిని అందించిన మీకు అసలు నిజంగా ఎంత చెప్పినా తక్కువే మేడం. మాటల్లో అయితే చెప్పలేం మేడం. అదిగాక ఒక పనిని ఏదైనా మనం సంకల్పించినప్పుడు దానికి సంబంధించి ఎంతమంది కష్టపడితే ఎంతమందో ఆనందం అనుభవిస్తాం. ఆ కష్టపడిన వాళ్ళకి నిజంగా మేడం ఎవ్వరికి కించిత్తు ఇబ్బంది కలగకుండా ఎంత బాగా అసలు అన్నీ చాలా మేడం. వచ్చిన వాళ్ళందరూ అనుకున్నమాట అదే. చాలా బాగా నిజంగా వాళ్ళందరికీ చాలా చాలా అభివందనలు తెలపాలి మేడం. చాలా ఆనందం మేడం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నేనున్నంత వరకు మీతో ఇలాగే సాగాలి నాకు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. హరి ఓం మేడం.